మీ పార్టీ పోతారు కదా. రైట్ రైట్ రామరెడ్డి గారు, ఇవాళ షర్మిల గారు గన్నవరం అంటే తాడపల్లి పోతున్నారు, విజయవాడ పోతున్నారు, పెళ్లికాడు ఇవ్వబోతున్నారు. ఇవాళ ఏంటి షెడ్యూల్ ఏంటి, అందరిని కలిసి ఏం మాట్లాడబోతున్నారు చెప్పగలుగుతారా? కంప్లీట్ చేయాలి 1 minute. మళ్ళీ వస్తాం ముగిస్తాం ఒక్క నిమిషం. ఈ వెంకట్ గారు ఈ ప్రమాదాన్ని గుర్తించి కూడా చెల్లెల్ని పిలిచి మాట్లాడకుండా ఆయన సొంతంగా డిక్టేటర్ నియంతగా పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని ఇటు చెల్లికి, ఇటు రాష్ట్ర ప్రజలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లికి ఎస్టీ ఎస్సీ విషయంతో అన్యాయం చేసి ఆయనే భస్మాసురం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో జగనన్న వదిలిన బాణం జగన్మోహన్ రెడ్డి గారికి తగలబోతా ఉంది. ఈ ప్రమాదం ఆయనకే నష్టం. రైట్, మీకేం కాదంటారు. రైట్, రామరెడ్డి గారు చెప్పండి. ఇవాళ అన్న చెల్లెలు చాలా రోజుల తర్వాత మరొకసారి కలవబోతున్నారు. సరే, అది ఇంటి కార్యం, శుభకార్యం, అది ఓకే. కానీ రక్తబంధం వేరంటారా, రాజకీయ బంధం వేరంటారా, ఏం చూస్తారు రామరెడ్డి గారు ఇవాళ జరిగే సన్నివేశం? నేను ఇందాకే చెప్పాను, రాజకీయ బంధాలు వేరు, రక్త బంధాలు వేరు. ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తుంది కేవలం ఆ వివాహ పత్రిక ఇవ్వడానికి, మరి ఆ ఎంగేజ్మెంట్ ఈ నెల జరగబోయేటువంటి 18వ తారీఖున ఎంగేజ్మెంట్కి పిలవడానికి, అదేవిధంగా ఫిబ్రవరి 17న జరిగే పెళ్లికి పిలవడానికి మాత్రమే వెళ్తున్నారు తప్పితే అక్కడ రాజకీయానికి సంబంధించిన అంశాలు ఏవి కూడా చర్చకు రావు. ఎందుకంటే తర్వాత ఈ రోజు సాయంత్రమే మేము ఢిల్లీ వెళ్ళే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఇందులో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని చెప్పి నేను కాదండి. వైవి సుబ్బారెడ్డి నిన్న మొన్న ఒక దౌత్యం చేశారు, దౌత్యం ఫలించలేదు, ఫెయిల్యూర్ అయింది. ఇవాళ చాలా రోజుల పోతున్నారు కాబట్టి ఈ పొలిటికల్ ప్రకంపనలో కొంత డిస్కస్ చేసే అవకాశం లేదా, ఉండదా? ఏ మాత్రం అవకాశం లేదండి, ఏ మాత్రం అవకాశం లేదు. అవన్నీ కూడా రోల్డ్ అవుట్. వాళ్ళు ప్రయత్నం చేసిన మాట వాస్తవమే, మేము ఖండించిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే గతంలో షర్మిలమ్మ గారికి కష్టం వచ్చినప్పుడు మరి అటువంటి దూతలు ఎందుకు రాలేదు? మరి ఇవాళనే వారికి మరి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు వారు సరే రాయబారం పంపితే పంపుండొచ్చాం, కానీ షర్మిలమ్మ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. తన పొలిటికల్ కెరీర్ పైన కాన్సన్ట్రేషన్ తోటి అన్ని ఆలోచన చేసి ముందడుగు వేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ పొలిటికల్ డిస్కషన్స్ ఏ మాత్రం ఉండే అవకాశం లేదు. కాదండి, సొంత అన్నండి, వైఎస్ఆర్ వారసత్వం అండి, సొంత అన్న మీద ఎలా ఫైట్ చేయగలుగుతుందా? వెంకట్ గారు, ఇక్కడ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎవరైనా ఉన్నది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రధాన కారణం ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 50% అన్నారు. 50% కాదండి, ఇంకా ఎక్కువే. మరి అటువంటి ఎన్నికల్లో విజయంలో షర్మిల గారి పాత్ర అంతగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ రోజున అక్కడ ఉన్నటువంటి బయటకు వస్తున్న 30 మంది ఎమ్మెల్యేలే కాకుండా ఉన్న ఎమ్మెల్యేల విజయానికి కృషి చేసింది కూడా షర్మిలమ్మే కదా. తప్పకుండా షర్మిలమ్మ గారు అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత షర్మిలమ్మ గారు వెంట నడవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది మంత్రులు వస్తున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఏం చెప్తారు మీకున్న ఫీడ్బ్యాక్? సరే, అక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు, సరే నేను నెంబరు ఖచ్చితంగా ఇంత అంత చెప్పలేను, కానీ మెజార్టీ ఎమ్మెల్యేలు, సరే అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా ఈ పాటికి టచ్ లో వచ్చారు. కాబట్టి ఏది ఏమైనా నిక్కచ్చి రాజకీయాలు, నిజాయితీ రాజకీయాలు షర్మిలమ్మ చేస్తుంది కాబట్టి ఆమె పైన నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రామరెడ్డి గారు చాలా మంది మంత్రులు సిట్టింగులు షర్మిల గారితో టచ్ లో ఉంటున్నారు అంటారు, నిజమా ఇది? ఎందుకంటే ఒక మంచి డైనమిక్ లీడర్ షర్మిలమ్మ గారు కాబట్టి ఆ నాయకత్వంలో పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే జగన్ నాయకత్వం అక్కడ ఉంది కదా, జగన్ నాయకత్వం ఫెయిల్యూర్ అయింది మీరు అనుకుంటున్నారా? నేను ఇందాక చెప్పినట్టు 2019 ఎన్నికల్లో షర్మిలమ్మ గారు ఎంత కష్టపడి అధికారంలో తీసుకొచ్చారండి. మరి షర్మిలమ్మ గారిని ఇవాళ ఇక్కడ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడానికి గల కారణాలు ఏందో మనకి అర్థమైతేనే ఉన్నాయి కదా. అవకాశం కల్పించింది ఎవరు? ఇవాళ తెలంగాణలో మేము పార్టీ పెట్టుకున్నాం, మేము సక్సెస్ అయ్యానని చెప్పి గర్వంగానే ముందుకెళ్తున్నాం తప్పితే రైట్ రైట్ పాపారావు గారు, రైట్. ఇవాళ ఒక క్లైమాక్స్ సన్నివేశం అయితే వస్తుంది. అన్న చెల్లెలు కలుస్తున్నారు, తమ్ముడే పేకటే.